వ్యవస్థ ఎలా ఉంటుంది, దాని నుంచి మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. దీనిని 1930లో లాబిన్ వాన్ బెర్టాలెన్సీ అనే జీవశాస్త్రవేత్త ప్రప్రథమంగా దీని యొక్క సంస్థ వ్యవస్థ గురించి చెప్పాడు. జనరల్ సిస్టమ్ థియరీ ఫౌండేషన్ అండ్ డెవలప్మెంట్లో ఈ యొక్క వ్యవస్థ గురించి అభివృద్ధి పరిచాడు. వాన్ బెర్టాలాన్ఫీ ప్రకారం సిస్టమ్ అంటే సంస్థను అర్థం చేసుకోవడానికి లేదా పరిశీలించడానికి నేను తప్పనిసరిగా ఓపెన్ సిస్టమ్ అయి ఉండాలి. అంటే ఓపెన్ సిస్టమ్ అంటే అది అందరికీ తెలిసినదై ఉండాలి. అంటే దీని అర్థం వ్యవస్థ యొక్క అన్ని భాగాలు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. వ్యవస్థ ఏదైతే ఉందో అందులో ఉన్న విభాగాలన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది అని పరస్పరం అనుసంధానం చేయబడతాయి. అందువల్ల వ్యవస్థ యొక్క భాగాన్ని వేరు చేయడం ద్వారా ఏమీ వివరించబడదు. వ్యవస్థను వేరు చేస్తే ఏది చెప్పడం, వ్యవస్థను కలిపి దాని గురించి తెలుసుకుంటేనే వ్యవస్థ గురించి తెలుసుకోబడుతుంది. సిస్టమ్ వ్యవస్థ ఇన్పుట్లను అవుట్పుట్లకు మరి అవుట్పుట్ ఇన్పుట్ ఉంటుంది. మన పుస్తకంలో ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఏంటంటే సిస్టమ్ థియరీ అంటే వ్యవస్థ దృక్పథం, వ్యవస్థ సిద్ధాంతం. అందులో ఇన్పుట్ ఇచ్చి, ఇన్పుట్ అంటే ప్రాసెస్, మనం ఇచ్చిన సమాచారాన్ని లోపలికి పంపిస్తాం. ఆ వచ్చిన లోపల నుంచి అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ అంటే మనం ఏదైతే సమాచారాన్ని కోరుకుంటున్నామో, ఏదైతే విషయాన్ని తెలుసుకోవాల్సుకుంటున్నామో అది బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఫీడ్బ్యాక్, దాని యొక్క వివరాలు తీసుకుంటాం. అది ఎలా వచ్చింది, ఏ రకంగా ఉంది అంటే కంప్లీట్మెంట్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ మధ్య పరస్పర చర్య కలిగి ఉంటుంది. ఏది వ్యవస్థ యొక్క ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇందులో ఓపెన్ సిస్టమ్ అనేది పదార్థం లేదా శక్తి మరియు సమాచారం. ఏదైనా కానీ సమాచారం ఇన్పుట్గా మనం ఒక కంప్యూటర్కి ఒక ఎలక్ట్రానిక్ కంప్యూటర్కి మనం ఇస్తున్నాం, ఒక సమాచారం ఇస్తున్నాం. అది తిరిగి మనకు ఇన్పుట్ ఇచ్చిన దాన్ని అవుట్పుట్గా ఏమొస్తుంది, శక్తి మరియు సమాచారం ఇన్పుట్లుగా అవుట్పుట్లుగా మనకు ఇవి గోచరిస్తున్నాయి. ఓపెన్ సిస్టమ్ వారి వాతావరణంలో సమాచారం, శక్తి లేదా పదార్థాన్ని మార్పిడి చేస్తుంది. ఓపెన్ సిస్టంలో శక్తి లేదా మరి సమాచారం వివిధ వివరణ ఇస్తుంది. ఓపెన్ సిస్టమ్ పరివర్తన నమూనాగా పరిగణించబడుతుంది. దాని పర్యావరణాలతో డైనమిక్ అంటే ఉన్నతమైన చేస్తుంది. గతిశీలతో సంబంధం కలిగి ఇవి వివిధ ఇన్పుట్లను అందుకుంటుంది. ఆ తర్వాత అవుట్పుట్లను ఇస్తుంది. ప్రసారం చేస్తుంది. ఇన్పుట్లను ఏదో విధంగా మారుస్తుంది మరియు అవుట్పుట్లను ఎగుమతి చేస్తుంది. సిస్టంలో వ్యవస్థ సిద్ధాంతంలో ఒక సంస్థ స్థిరమైన స్థితి ఎలా నిర్వహిస్తుందో అర్థం చేసుకోవడంలో అభిప్రాయ భావన ముఖ్యమైనది. అది ఎలా పనిచేస్తుంది, ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దాని యొక్క దృక్పథం ఎలా ఉంది అని తెలుసుకోవచ్చును. అంటే అవుట్పుట్ల సంబంధ డైనమిక్ అంటే దాని యొక్క గతిశీలతలు సమతుల్యంగా ఉందా లేదా అని తెలుసుకోబడుతుంది. లేదా సిస్టమ్ యొక్క వ్యవస్థ యొక్క ప్రక్రియ వ్యవస్థలో ఇన్పుట్ల తిరిగి అందించబడుతుంది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తిరిగి ఇవ్వడం. బహుశా ఇది మార్పులకు దారి తీస్తుంది. పరివర్తన ప్రక్రియ సంస్థ వ్యవస్థలో ఇన్పుట్కు తిరిగి అందించబడుతుంది. ఈ విధానం మొదటి సహజ మరియు భౌతిక శాస్త్రాల్లో అభివృద్ధి చెందింది. గతంలో వ్యవస్థ భావనను టేలర్ మరియు ఇతరులు ఉపయోగించారు. సిస్టమ్ అనే పద్ధతిని, వ్యవస్థ అనే పద్ధతిని టేలర్ మరియు ఇతర శాస్త్రవేత్తలు దీన్ని ఉపయోగించారు. వారి యొక్క సాహిత్యంలో ఇది మనకు తెలియజేస్తుంది. సిస్టమ్ ఒక వ్యవస్థగా సంస్థ ఎట్లా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. సిస్టమ్ అప్రోచ్ అనేది సంస్థ కేవలం ఒక భాగాలుగా మాత్రమే కాకుండా సంపూర్ణతకు ప్రాధాన్యత ఇచ్చే వ్యవస్థగా వీక్షించబడుతుంది. ఒక వ్యవస్థగా సంస్థ అనేది తీవ్రమైన
ఉపవ్యవస్థ లేదా భాగాలు లేదా భాగాలతో రూపొందించబడుతుంది. ఏదైనా వ్యవస్థ కావచ్చు, అది ఆ వ్యవస్థ అనేది తీవ్రమైన ఉపవ్యవస్థలు భాగాలుగా ఉంటుంది. ఉదాహరణకి ఒక కాలేజ్ తీసుకుంటే ఆ కాలేజ్లో ఉదాహరణకి యూజీ తీసుకుంటే బిఏ, బీకామ్, బిఎస్సి, బీబీఏ అని ఉంటుంది. ఉదాహరణకి బిఏ తీసుకుంటే ఉపవ్యవస్థలు ఉంటాయి. అందులో వివిధ సామాజిక శాస్త్రాలు ఉంటాయి. ప్రభుత్వ పాలన శాస్త్ర, రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము మరియు మొదలైనవన్నీ సాంఘిక శాస్త్రం ఉన్న వివిధ విభాగాలుగా మనము చదువుకోవాల్సిన ఉంటుంది. బిఏలో ఒక ఎడ్యుకేషనల్ అంటే ఒక ఉన్నత విద్యలో తెలియజేయబడుతుంది. అలాగే ఒక వ్యవస్థ సంస్థను తీవ్రమైన ఉపవ్యవస్థలతో ఉన్నప్పుడు అది ఎలా పరస్పర సంబంధాలు కలిగి ఉంటుంది. ప్రభుత్వ పాలన శాస్త్రం, రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రము, సమాజ శాస్త్రము ఇలాన్నీ కూడా ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం ఏర్పడుకొని ఆ యొక్క బిఏ మనం పూర్తి చేయవచ్చు. ఇలాగా క్రమంగా సంస్థ యొక్క పర్యావరణంలో సంరక్షణ చెందడానికి నిర్మించిన సరిహద్దులను కూడా కలిగి ఉండదు. ఆ సంస్థ ఎలా పనిచేస్తుంది, దాని సరిహద్దులు ఏంటిది? ఉదాహరణకి భారతదేశం ఉంది. దాని సరిహద్దులు 3 వైపులా తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు. ఇవి ఒక దేశం యొక్క సరిహద్దులు. అలాగే ఒక సంస్థ యొక్క సరిహద్దులు కూడా ఉంటాయి. ఆ సరిహద్దులను కలిగి ఉండి తన యొక్క కార్యకలాపాలను నెరవేరుస్తుంది. ఇది ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు సాంకేతిక ప్రభావాలతో కలిసి ఉంటుంది. ఆర్థిక అంటే దేశంలో మధ్య ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి వర్గాలు ఉంటాయి ఆర్థిక విధానాల్లో. ఇవి అది భారతదేశం యొక్క ఒక వ్యక్తి, ఒక సంస్థ, ఒక రాష్ట్రము, ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిగతి ఇవన్నీ కూడా ఒక సంస్థలు. ఉదాహరణకి ఒక కుటుంబం తీసుకుంటే దాని యొక్క ఆర్థిక పరిస్థితి వాళ్ళ పేదవాళ్ళ, మధ్యతరగతి వాళ్ళ, ఉన్నతమైన వాళ్ళ తెలుసు. ఇక సమాజంలో కులము, మతము, వర్ణము, లింగాలు, ప్రాంతీయము, జాతీయము ఇవన్నీ కూడా సామాజిక వ్యవస్థలుగా ఉంటాయి. భిన్న కులాలు, భిన్న మతాలు అనేది ఈ యొక్క వ్యవస్థలుగా ఉంటాయి. అంటే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ అని ఎలా అవుతున్నాయో ఇవన్నీ కూడా భాషాప్రాయుక్తంగా సంస్థలు ఏర్పడుతున్నాయి. నేడు తెలుగు అనేది రాష్ట్రం, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఒక సంస్థగా ఏర్పడతారు. ప్రపంచంలో పేరెన్నికైన వివిధ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్ ఇలా మొదలుకొని రష్యా మొదలైన దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉండి ఒక సంస్థగా ఏర్పడి వాళ్ళకి జీవన విధానం అంటే ఒక సంస్థ అయినా ఒక మతం, ఒక భాష, ఒక మతం ఎట్లా ఉంటుందో అలాగే నేడు రాజకీయ సంస్థలు ఉదాహరణకి గ్రామ పంచాయతీ, స్థానిక స్థానిక సంస్థలు 2 రకాలు. ఒకటి గ్రామీణ లేదా పంచాయతీరాజ్ సంస్థలు, 2 పట్టణ ప్రభుత్వాలు లేదా మున్సిపాలిటీలు. ఉదాహరణకి గ్రామీణ ప్రభుత్వం పంచాయతీ గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు. తిరిగి పట్టణంలో నగర పంచాయతీ, మున్సిపాలిటీలు మరియు నగరపాలక సంస్థలు. ఇవన్నీ కూడా స్థానిక సంస్థలు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రభుత్వం. ఇవన్నీ రాజకీయ పరంగా ఏర్పడిన సంస్థలు. వీటి యొక్క విధానాలు, వీటి యొక్క రూపాలు, వీటి యొక్క వివిధ విభాగాలతో కూడుకున్నదే వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక సంస్థలు గ్రామ పంచాయతీ ఉదాహరణగా నేను చెప్పాను మీకు. అయితే రాజకీయం అయిపోయిన తర్వాత రాజకీయంగా ఒక సర్పంచ్ ఏర్పడతాడు. ఒక సర్పంచ్, ఒక మండల అధ్యక్షుడు, ఒక జిల్లా పరిషత్ అధ్యక్షుడు, ఒక నగర పంచాయతీ చైర్మన్, పురపాలక సంస్థ చైర్మన్, నగరపాలక సంస్థకి మేయర్ అధిపతి. ఇది రాజకీయంగా సంస్థలు ఏర్పడి ఇవన్నీ సాంకేతిక ప్రభావాలను కలిగి ఉంటుంది. ప్రతి వ్యవస్థ సాంకేతికం. నేడు ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క వ్యవస్థ కూడా సాంకేతికంగా అంటే ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార సాంకేతిక విజ్ఞానంతో కలిసి నేడు అన్ని సంస్థలు పని చేస్తున్నాయి. ఒక
సంస్థ అనేది ఒక బహిరంగ వ్యవస్థ మరియు ఇది నిరంతర సంరక్షణగా చెందుతుంది మరియు దాని పర్యావరణ విషయంలో మార్పు చెందుతుంది. సంస్థ వాతావరణం, పర్యావరణం, ఈ పర్యావరణం అంటే మనకున్న పర్యావరణంలో గాలి గాలి వెలుతురు ఉంటుంది. ఇది ఉదయం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం, ఆ తర్వాత ఎప్పుడైతే రాత్రికి చల్లదనంగా ఉండి చంద్రోదయం జరుగుతుందో అలాగే పరిసరాల ప్రభావం చేత వ్యవస్థలు బాగా తన యొక్క పర్యావరణంలో తన యొక్క మనుగడను కొనసాగిస్తాయి. సంస్థకు సంబంధించిన బహిరంగ వ్యవస్థను నిర్వహిస్తూ థామ్సన్ అనే వ్యక్తి సంక్లిష్ట సంస్థ అనేది ఒకదానిపై ఒకటి ఆధారపడిన భాగాల సమితి అంటే వివిధ వ్యక్తులతో కలిసి ఒక చోట ఏర్పాటు చేసి ఒక సమితిగా ఏర్పడుతున్నారో అలాగే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క విధానం ఒకదానిపై ఒకటి ఆధారపడి కొంత పెద్దగా పర్యావరణంలో పరస్పరం ఆధారపడి ఉంటుంది అని థామ్సన్ మహాశయుడు వివరిస్తున్నాడు. తర్వాత అందువల్ల ఓపెన్ సిస్టమ్ డైనమిక్ అంటే గతిశీలత అవకాశాలతో పాటు సవాళ్ళతో కూడుకున్నది. ఓపెన్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్క గతిశీలతలు అంటే ఎప్పుడు ఏ సమయంలో ఎలా మార్పు చెందుతుందో చెప్పడానికి ఉంటుంది. వ్యవస్థలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి, వ్యవస్థలన్నీ బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి మరియు అదే సమయంలో హోమోస్టాటిక్స్ లేదా సమతుల్య స్థితిని కూడా సమతుల్యత అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ ఎప్పుడే ఒకే విధానంతో నడిచే విధానాన్ని ఇది మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పర్యావరణంలో సహా వివిధ ఉపవ్యవస్థల మధ్య సమతుల్యాన్ని అంటే ఉపవ్యవస్థలు అంటే ప్రగతి ఏదైనా సంస్థ ఉంటే దానికి ఉపవ్యవస్థలు ఉంటాయి. ఆ ఉపవ్యవస్థల్లో ద్వారా తమ అభివృద్ధి కార్యక్రమాలని అభివృద్ధి చెందుతూ నిరంతర ప్రక్రియ ద్వారా ఇది అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క సంస్థ నిరంతరంగా వివిధ విభాగాలతో చెందుతుంది. అంటే యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీలో అన్ని రకాల సబ్జెక్ట్స్ జరుగుతున్నాయో ఆర్ట్స్ సైన్స్ సోషల్ సైన్సెస్ మరియు వివిధ సాంకేతిక విద్యలాగా ఎట్లనైతే వివిధ ఉపవ్యవస్థలు ఉంటాయో అలాగే సమాజంలో కూడా వివిధ ఉపవ్యవస్థలు ఉంటాయి. సిస్టమ్ అనేది అంటే సంస్థ అనేది నిరంతర ఇన్పుట్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు అవుట్పుట్ ఉంటాయి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ప్రసార ప్రక్రియ అంటే ఇన్పుట్ ఇచ్చి వచ్చిన దాన్ని ఒక ప్రక్రియ ద్వారా చేసి మళ్ళీ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఈ ప్రక్రియ నుండి జీవించే చక్రీయ ప్రక్రియ ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ అంటే ఒక జీవి ఒక పిండము జీవిగా పుట్టి ఆ పాప ఒక చైల్డ్ ఒక బాబును పాకుతూ నడుస్తూ చదువుతూ జీవితంలో సెటిల్ అయి ఆ తర్వాత సంసార జీవితాన్ని అనిపించి ఆ తర్వాత ముసలిగా ఉండి తన జీవితాన్ని అర్పించేస్తాడు. అంటే పరమోపదేశం పుట్టుక నుంచి చావు వరకు జరిగే జీవన విధానంలో ఎలానైతే ఉంటుందో అదేవిధంగా వ్యవస్థలో కూడా ఇన్పుట్ అవుట్పుట్ అయిన జీవ ప్రక్రియ ఉంటుందని చెప్తున్నాడు. ఇంకా సిస్టమ్ అప్రోచ్ వ్యూ ఆఫ్ ద చెస్టర్ బెర్నార్డ్ అంటే వ్యవస్థ విధానం గురించి చెస్టర్ ఇర్వింగ్ బెర్నార్డ్ ఏమైతే చెప్పాడో అది వ్యవస్థ గురించి ఏం చెప్పాడో మనము ఇప్పుడు మీకు వివరిస్తాను. అంటే బెర్నార్డ్ అనుభవాల ఆధారంగా నూతన సిద్ధాంతాలను వ్యవస్థలోని మానవ ప్రవర్తనపై వ్యవస్థలో మానవ ప్రవర్తన తన యొక్క భావాలను పాలన సిద్ధాంతంలో ప్రవేశపెట్టాడు. ఫలితంగా బెర్నార్డ్ సామాజిక వ్యవస్థ సిద్ధాంతానికి ఆధ్యాత్మిక మూల ప్రశ్నలు వివరిస్తారు. నేడు ఈ యొక్క సామాజిక వ్యవస్థ సిద్ధాంతానికి ఇతను ఆద్యుడు మొదటివాడు మరియు ఆధ్యాత్మిక పురుషునిగా అంటే ఒక ఆధ్యాత్మికంగా అంటే సంస్థ ఎలా ఉండాలి అని చెప్పే ఒక మూల పురుషునిగా మనం తెలియజేస్తున్నాం. ఇతను రచించిన 1948లో తన ఒక పుస్తకం రచించింది ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక విధులు
అంటే ఇది 1948 సంవత్సరం రచించాడు. ఆ తర్వాత 1952లో వరకు రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్‌కి ఇతను అంటే 1948 మొదలుకొని బెల్ టెలిఫోన్ కంపెనీలో అతను పదవీ విరమణ చేశాడు. ఎప్పుడు 1961, 52 వరకు. ఆ తర్వాత 1927 నుంచి 21లో అతను మరణించే వరకు బెర్నార్డ్ తన సమానీయత నిర్మాణను వివిధ కోణాల నుంచి విశ్లేషించాడు. నిర్మాణాన్ని వివిధ కోణాల నుంచి అతను విశ్లేషించాడు. ఇక వ్యవస్థ ఎలా ఉంటుంది అనే దాని గురించి వ్యవస్థ ఎలా ఉంటుందో దాని నుంచి బెర్నార్డ్ తన రూపాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ప్రతి వ్యవస్థలో వ్యక్తుల మధ్య సహకారం తప్పనిసరి అనే ప్రమేయంతో బెర్నార్డ్ తన విశ్లేషణను ప్రారంభించాడు. ప్రతి వ్యవస్థలో శారీరక, భౌతిక, సామాజిక పరిమితులు ఉంటాయని, ఆ పరిమితులను అధిగమించడానికి వ్యక్తులు తామొక్కరే సాధించలేని పనిని సమూహంగా సాధించవచ్చని బెర్నార్డ్ విశ్లేషించాడు. తను ఒక్కడిగే చేయలేడు. ఏ వ్యవస్థ అయినా ఎందులో పనిచేస్తున్నా అని ఒక్కడే తన పనిని నిర్వహించలేడు. అప్పుడు ఏం చేస్తాడు? ఒక్కడిగా చేయలేని ఒక సమూహంగా, ఒక గ్రూపుగా, కలిసికట్టుగా సాధించవచ్చని బెర్నార్డ్ వ్యవస్థ గురించి తెలియజేస్తున్నాడు. సభ్యత్వానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చే సాంప్రదాయిక సిద్ధాంతాన్ని తిరిగిస్తూ బెర్నార్డ్ తన వ్యవస్థను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది చేతనాత్మక సమన్విత సహకార పద్ధతిని నిర్వచించాడు. అంటే ఒకరిద్దరు కాకుండా చేతనాత్మకంగా వాళ్ళు సమన్విత సమానంగా అందరూ కలిసికట్టుగా ఒక గుంపుగా, ఒక గ్రూపుగా తన యొక్క సహకారంతో ఆ యొక్క వ్యవస్థ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చొచ్చని బెర్నార్డ్ తెలియజేస్తున్నాడు. అందువల్ల వ్యవస్థ అంటే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తమ మధ్య ఏర్పరిచిన సహకారం అని బెర్నార్డ్ భావించాడు. ఏమంటాడు ఇక్కడ? అందువల్ల ఏమంటున్నాడు? వ్యవస్థ అంటే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తమ మధ్య ఏర్పరచుకునే సహకారం అని. సహకారం లేకపోతే కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే కోఆర్డినేషన్ లేకపోతే వ్యవస్థ మనుగడ కొనసాగదు. సహకారంతోనే ఒక కుటుంబం కానీ, ఒక సమాజం కానీ, ఒక వ్యవస్థ కానీ సహకారంతోనే తన యొక్క మనుగడ కొనసాగిస్తుంది. సహకారం లేకపోతే ఏ వ్యవస్థ మనం కూడా కొనసాగించలేదు. కాబట్టి బెర్నార్డ్ వ్యక్తులలో ప్రయత్నం కనబడాలి. వ్యక్తుల్లో ఆ యొక్క వాతావరణం వ్యవస్థ యొక్క మనుగడ కొనసాగుతుందని బెర్నార్డ్ తెలియజేస్తుంది. బెర్నార్డ్ 1938లో అధికార మరియు అనధికార గల సంబంధాల గురించి తెలియదు. అనధికార అంటే లాంఛనప్రాయమైన, లాంఛనప్రాయం కాని వ్యవస్థలు ఉంటాయి. అసలుగా చెప్పాలంటే తెలుగులో వ్యవస్థలు అంటే లాంఛనప్రాయ వ్యవస్థలు అంటే నియమ నిబంధనలతో నడుస్తుంది. లాంఛనప్రాయం అంటే నిబంధనలు కాకుండా వారి మధ్య ఒక అంగీకార భావంతో నడవడాన్ని లాంఛనేతర వ్యవస్థలు కూడా ఉంటాయని చెస్టర్ ఏ బెర్నార్డ్ తెలియజేస్తారు. అంటే ఒకరి విషయాలు తెలుసుకోగలిగినప్పుడు, అంటే వ్యక్తులు ఒకరితో ఒకరు విషయాలు తెలియజేసుకున్నప్పుడు, పరస్పర సహకారానికి సిద్ధంగా ఉన్నప్పుడు సంస్థలో ఒక 3 విషయాల గురించి తెలియజేస్తారు. ఒకటి, వ్యక్తులు ఒకరితో ఒకరు విషయాలను తెలియజేసుకుంటారు. నీకు ఇలా తెలుసు, అదేలా ఉంది, ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటారు. రెండోది, పరస్పర సహకారానికి సిద్ధంగా ఉన్నారు. ఒకరికి ఒకరు తోడుగా ఉండి వాళ్ళ యొక్క కోఆర్డినేషన్తో ఆ పనిని నిర్వర్తించడానికి చేయబడింది. మూడవది, సాధారణ లక్ష్యాన్ని సాధించడానికి, అనుకున్న సాధన రక్షించడానికి అందరూ అంగీకరించరు. ఒక లక్ష్యం ఉంటుంది. ఆ సాధన లక్ష్యం ఉన్నప్పుడు అందరూ అంగీకరించినప్పుడు మాత్రమే వ్యవస్థలు ఆవిర్భవించి మనుగడ సాధించగలుగుతాయని బెర్నార్డ్ తెలియజేస్తున్నాడు. సంస్థాగత సమతుల్యం.
బెర్నాడ్ సంస్థాగత సమతుల్యం అంటే సంస్థలో ఒకదానితో ఒకటి సమానంగా తూకం వేస్తే కిలో కిలో అంటే కిలో సరి సమానమైన వస్తువులు తూకం చేయగలరు. తక్కువైన కష్టమే, ఎక్కువైన కష్టమే, సమానత కలిగి ఉండాలి. బెర్నాడ్ ప్రకారం సంస్థ అనేది వ్యక్తిగత ప్రేరణతో వ్యక్తిగత మానవులతో రూపొందించబడిన సహకార సంస్థ. ఏమిటంటే ఇక్కడ రూపొందించబడిన సహకార వ్యవస్థ. అతను బెర్నాడ్ వ్యక్తిగతంగా సాధించలేని ప్రయోజనాలను సాధించడానికి ఒక వ్యక్తి యొక్క అవసరం నుండి సహకారం ఉద్భవించిందని అతను అంటే ఏమిటంటే ఇక్కడ ఎవరికైతే అవకాశం ఉంటుందో అవసరం ఉంటే ఆ అవసరం నుండి సహకారం. నువ్వు నాకు ఇది ఇస్తే నేను రేపు ఇంకోటి ఇస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తే రేపు ఇద్దరికి ఒకరి సహకారం. ఒక భార్యాభర్తల సహకారం కావచ్చు, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎట్లనైతే అవసరం కొద్ది ఉంటుంది, తల్లికి పిల్లలకి తల్లికి ఎలా ఉంటుందో ఆ యొక్క సహకార సంబంధం ఉద్భవిస్తుందని బెర్నాడ్ చెప్పింది. ఫలితంగా సంస్థ ఇతర వ్యక్తుల నిశ్చితార్థం మరియు వారి సహకారాన్ని కలిగి ఉంది. నిశ్చితార్థమైన ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది అని చెప్తూ వాటి మధ్య చక్కటి సహకారం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. సంస్థాగత సమతుల్యం అనేది సంస్థ యొక్క సభ్యుల సహకారం. సంస్థాగత సమతుల్యం అనేది సంస్థాగత అనేది సహకారం మరియు సభ్యుల వ్యక్తిగత లక్ష్యాల నెరవేర్చుటకు సంస్థ చేసిన రిటర్న్ అంటే తిరిగి కౌంటర్ తిరిగి అందులో వాళ్ళు పాలు పంచుకుంటూ మూలంగా తిరిగి రిటర్న్ కాంట్రిబ్యూషన్ అంటే తిరిగి వాళ్ళు మళ్ళీ అందులో వాళ్ళు పాల్గొని చేసి ఆ యొక్క సంస్థ యొక్క సాధించిన సమతుల్యతగా వర్ణించబడింది. దీంట్లో డబ్బు సమతుల్యత, డబ్బు, హోదా, గుర్తింపు మొదలైనవి ఇవన్నీ కూడా మరియు వారి వారి మధ్యలో ఏమున్నది డబ్బు, హోదా, సంస్థ ఏదైతే ఉందో అది హోదాను తెలియజేసిన ఒక డైరెక్టర్, ఒక జనరల్ మేనేజర్, ఒక సూపరింటెండెంట్, ఒక కమిషనర్ అనేది హోదా. డబ్బులు కూడా జీతాలు ఉంటాయి, బాగానే వస్తుంది. అయితే వీరి దగ్గర సమయం ఉండాలి, వీళ్ళకి చక్కటి సమయం, హోదాకు తగ్గట్టుగా జ్ఞానం నాలెడ్జ్, సౌకర్యం ఉత్పత్తి మొదలైన వాటి రూపంలో దోహదపడతాయి. ఇది సమతుల్య అనేవారు. సంస్థాగత సమతుల్య అనేది సంస్థ యొక్క అతి ముఖ్యమైన విధి. ఇక చివరిగా వచ్చేసి అధికారం యొక్క అంగీకారం. అధికారం ఎవరి అధికారాన్ని ఎవరు అందిస్తారు? ఒక డైరెక్టరు, ఒక డిప్యూటీ డైరెక్టరు, ఒక సూపరింటెండెంట్, ఒక సూపర్వైజరు, ఒక మేనేజరు, ఇవన్నీ కూడా బెర్నాడ్ అధికారం యొక్క దీని ప్రకారం నిర్వాహక అధికారం యొక్క సమ్మతి సబార్డినేట్ అంటే తన కింద పనిచేసే వ్యక్తిపై ఈ యొక్క సహకార అధికారం ఉపయోగపడే విధానం నుంచి తెలియజేస్తుంది. రైట్ టు కమాండ్ టు ఆర్డర్ అంటే అతనికి ఆ యొక్క అధికారం, ఆ యొక్క నిర్వహణ, అతనికి ఆజ్ఞ కమాండ్ చేయడం, అతన్ని ఆజ్ఞాపించగల శక్తి టాప్ టు బాటమ్ అంటే ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు వ్యక్తితో ఆజ్ఞాపించి పనిచేయవలసి ఉంటుంది. ఆజ్ఞ ద్వారా వాళ్ళని ఆజ్ఞాపించి సమన్వయం ద్వారా అంటే వాళ్ళని సహకారంతో పనిని నెరవేర్చగలం. అంటే పైనుంచి కింది వరకు సాంప్రదాయ దృక్పథానికి విరుద్ధంగా ఉండకూడదు. బాటమ్ అప్ నాట్ ఇది యొక్క వివరణ ఇచ్చింది. బెర్నాడ్ అధికారాన్ని ఒక అధికార సంస్థలో కమ్యూనికేషన్కు ఆర్డర్ పాత్రగా తన సాంప్రదాయం సమాచార వ్యవస్థ, ఒక సమాచారం వ్యవస్థకు ఒక రక్త ప్రసరణ లాంటిది. ఆ సమాచారం వ్యవస్థలో అందరికీ ఎప్పుడైతే దేహం యొక్క రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి శరీరం మొత్తం భాగాలకు అందజేయడం వల్ల మనిషి జీవన విధానం కుదురుతుందో సంస్థ కూడా సమాచారం అనేది ఒక గుండెకాయ లాంటిది. అప్పుడు గుండె సరిగా పనిచేస్తే వ్యవస్థ మొత్తం శరీరం మనిషి యొక్క వ్యవస్థ శరీరం బాగా పోయింది. అలాగే వ్యవస్థలో కూడా సమాచారం అనేది ఒక గుండెకాయతో సమానంగా
నేను మీకు వివరిస్తున్నాను. ఇక సంస్థ యొక్క కాంట్రిబ్యూటర్ లేదా సభ్యుడు అతను దోహదపడే చర్యను నిరసనది అంగీకరించబడుతుంది. కాంట్రిబ్యూటర్ అంటే అతను పాల్గొనాలి. అతను పాల్గొని అతను ఏమి చేస్తున్నాడు, నువ్వేమి ఇవ్వగలుగుతావు అది ఇచ్చి అతని ద్వారా ఆ సంస్థ యొక్క పనిని నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. అతని ప్రకారం అంటే బెర్నార్డ్ ప్రకారం అధికారం 2 అంశాలను కలిగి ఉంటుంది. ఆత్మాశ్రయ మరియు లక్ష్య యొక్క అంగీకారం వల్ల ఇది తెలియజేయబడుతుంది. మొదటి ఆత్మాశ్రయ అంటే ఆత్మ అంటే వ్యక్తిగతమైనది. ఆత్మాశ్రయ అంశం అంటే అది వ్యక్తిగతంగా ఉంటుంది. లక్ష్యం కమ్యూనికేషన్ అది అంగీకారం లక్ష్యంతో అందరు కలిసి ఒప్పుకునేది లక్ష్యం. అందరు కలిసి చేస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. ఇది ఉదాసీనత జోన్. చివరి అంశం బెర్నార్డ్ దాంట్లో ఉదాసీనత. అయ్యో పాపం పోనీ ఏదైనా జరిగిందంటూ ఒక వ్యక్తి అయ్యో ఏమైందో పోనీ అనేట్లయితే ఉదాసీనత వేసును. ఇక్కడ ఉదాసీనత జోన్ అనేది బెర్నార్డ్ 1948లో కీలక సహకారం బెర్నార్డ్ ప్రకారం ప్రతి వ్యక్తి ఉదాసీన జోన్ ఉంటాడు. ఇది సైమన్ యొక్క అంగీకరణ జోన్ అంటే ఈ యొక్క అంగీకార జోన్తో లాంటిదని మనకు బెర్నార్డ్ చెప్తున్నాడు. ఇది ఒక వ్యక్తి జోన్ అంటే ఆ యొక్క జోన్లో ఉన్నంత వరకు ఆర్డర్లను ఇష్టపూర్వకంగా మరియు ప్రశ్నించకుండా అంగీకరిస్తాడు. ఎప్పుడైతే ఇతను ఉదాసీనత జోన్లో ఉండి ఉన్నత వ్యక్తి ఏదైనా ఆర్డర్ ఇస్తే అతను ఏమీ అనకుండా అతని కాకపోయినా సరే అని ఒప్పుకుంటాడు. సంస్థ పట్ల వ్యక్తి యొక్క నిబద్ధత మరియు ప్రేరణ. నిబద్ధత ఖచ్చితంగా ఇది చేయాలి. ప్రేరణ నువ్వు చేయగలవు. మోటివేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. అది మనిషిని ప్రేరణ చేయడం అతి ముఖ్యమైన సాధనము సంస్థలో ఉపయోగిస్తారు. ప్రేరేపిస్తాడు. అతను చేయకపోయినా నువ్వు చేయగలవు, లేకపోతే నీకు ప్రైజ్ ఇస్తాను, లేకపోతే నీకు బహుమతి ఇస్తాను, లేకపోతే ఇంకో రకంగా నేను ఆదుకుంటాను. కాబట్టి ఆ యొక్క పనులలో ప్రేరణ అనేది అతి ముఖ్యంగా చెప్పబడుతుంది. అతను గమనించిన చర్యల కోసం అన్ని ఆదేశాలు సహేతుకంగా ఆచరణీయమైన ప్రభావితమైన వ్యక్తికి అభినందన యోగ్యమైన క్రమంలో అమర్చబడి ఉంటే స్పష్టంగా ఆమోదయోగం కానీ అంటే విచ్ఛిన్నంగా చేయని సభ్యులు ఉన్నాయని ప్రభావితపరిచి చెప్తుంది. ఉదాసీనత ఉన్నతాధికారి ముందు అయ్యో సార్ మాకు ఇది అయ్యింది, ఏదో కొంచెం చేయలేకపోయాను అని ఉదాసీనత వ్యక్తం చేసినప్పుడు అప్పుడు వాటి వల్ల ఉండే ఆమోదయోగం కానీ అంటే ఖచ్చితంగా చేయని సంఖ్యలు ఉన్నాయని భావించవచ్చును. ఇది ఉదాసీనత జోన్లో ప్రభావితమైన ఒక జోన్లో ఉన్న ఆర్డర్ను అంగీకరిస్తాడు ఉదాసీన. మరియు అధికారం యొక్క ప్రశ్నకు సంబంధించిన వరకు ఆర్డర్ ఏమిటి అనే విషయంలో సాపేక్షంగా ఉదాసీనత కలిగి ఉంది. ఇది మనకు చెస్టరే బర్నార్డ్ విధించిన మనకు అధికారం యొక్క అంగీకార సిద్ధాంతము, సంస్థాగత సమతుల్యత మరియు వ్యవస్థ గురించి తెలుసు. ఇక చివరిది కార్యనిర్వహణ విధులు. కార్యనిర్వహణకు అంటే ప్రతి వ్యవస్థలో కూడా కార్యనిర్వాహకుడు అనేవాడు ఉంటాడు. కార్యనిర్వహణ లేకుండా ఏ వ్యవస్థ కూడా పనిచేయదు. కోఆర్డినేషన్ అంటారు. ఎప్పుడైతే ఈ కోఆర్డినేషన్ అనేది సరిగా లేకపోతే వ్యవస్థ యొక్క మనుగడ కొనసాగించడం కష్టం. అంటే
ఆ వ్యవస్థ పనిచేయడం కష్టం. అందులో నేనెంత, నువ్వెవరు, నేనెవరు, నేనెందుకు చేయాలి, అది నా పని కాదు, ఇది నేను చెయ్యను అనే భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఈ యొక్క సహకారం పనిచేయదు. సహకారం అంటే ఒకరికొకరు అందిపుచ్చుకొని, ఒకరికొకరి అభిమానించుకొని, ఒకరికొకరి రెస్పెక్ట్‌నెస్ అంటే మర్యాదపూర్వకంగా ఉంటేనే ఆ వ్యవస్థలో ఉన్న ముఖ్య కార్మికుల యొక్క పని సాఫీగా సాగుతుంది. అయితే కార్మికుడు లాంటి ఏ సహకార వ్యవస్థలో సమన్వయం సాధించడానికి కావలసిన వివిధ విధులను నిర్వర్తిస్తాడు. అంటే ఉన్నతమైన వ్యక్తి వివిధ విధులను నిర్వహిస్తాడు. వ్యవస్థ ప్రసారాల వ్యవస్థ ప్రసారాలు ముఖ్యమైనవి. అంటే ప్రసారం కార్యక్రమాలు సమాచారం మీద ఆధారపడి ప్రతి వ్యవస్థ కూడా సమాచారం మీద ఆధారపడి అందిస్తుంది. నా యొక్క క్లాసు కూడా నాకు ఇచ్చిన సమాచారం ప్రకారమే నేను వచ్చి క్లాసు చెప్పగలుగుతున్నాను. ఇది వ్యవస్థ ప్రసారం అనేది అతి ముఖ్యం. శరీరానికి రక్తనాళాల ద్వారా రక్తం ఎట్లా ప్రసారం చేస్తుందో అలాగే వ్యవస్థ కూడా సమాచారం అనేది ఒక రక్త ప్రసారం పనిచేసి ఆ వ్యవస్థ మనుగడ కొనసాగించడానికి ఆస్కారం జరుగుతుంది. వ్యవస్థ ప్రసారం ముఖ్యమైనవి కాబట్టి కార్మికుడు ప్రసార కేంద్రంగాను ప్రసార నాళాలను పనిచేస్తాడు. బెర్నార్డ్ దృష్టిలో కార్మికుడు చేసే పనులని కార్యనిర్వాహక విధులు అంటారు. వ్యవస్థలో పనిచేసే కార్మికుడు అన్ని పనులు కూడా కార్మిక విధులుగా చెప్పబడుతుంది. కొన్నిసార్లు కార్యనిర్వాహకేతర పనులు, ఉదాహరణకు ఒక వైస్ ఛాన్సలర్ ఉన్నాడనుకో, అతను వైస్ ఛాన్సలర్ అయితే ఒక ప్రొఫెసర్గా ఉంటాడు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి క్లాసులు కూడా తీసుకుంటాడు. అది దాన్ని ఏమంటారంటే కొన్నిసార్లు కార్యనిర్వహణేతర పనులుగా మనము చెప్పవచ్చును. కార్యనిర్వాహక విధి అంటే వ్యవస్థలను ఎల్లప్పుడూ పని చేసేలాగా చూడడం, చేసే ప్రత్యేక విధి అని బెర్నార్డ్ కొనసాగించాడు. కార్యనిర్వాహక విధులు వ్యవస్థ నాడీ మండలం వంటివి. ఉదాహరణకి మన యొక్క ఆర్థిక వనరుల గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. రాబోయే కాలంలో అది విభజన జరిగి ఏదైనా పంపకాలు జరిగినాయి అనుకో, అప్పుడు ఆ వ్యవస్థ యొక్క మనుగడ కొనసాగదు. బెర్నార్డ్ దృష్టిలో కార్మికుడు పనిచేసే కార్మిక విధులను కొన్నిసార్లు కార్మికేతర విధులుగా మనము చెప్పవచ్చు. కార్మిక విధి అంటే వ్యవస్థ ఎల్లప్పుడూ పనిచేసేలాగా చూసే ప్రత్యేక విధి అని బెర్నార్డ్ చెప్పారు. అంటే ఎక్కడైతే పని జరుగుతుందో ఆ పనికి ఖచ్చితంగా ఒక కార్మికుడు ముఖ్య కార్మికుడు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ పనిని పూర్తి చేసుకొని వస్తాడు. కాబట్టి కార్యనిర్వాహక శాఖ కార్మిక విధి అంటే వ్యవస్థ ఎల్లప్పుడూ పని చేసేలాగా ఒక ప్రత్యేక విధి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది జస్టిస్ బెర్నార్డ్ యొక్క విశ్లేషణ. అయితే ఇప్పుడు ఈయనతో ఏమంటాడంటే వ్యవస్థ ప్రసారాలకు అంటే 3 రకాలు ఉంటాయి. కార్మిక విధులు 3 రకాలు. ఒకటి వ్యవస్థ ప్రసారాలను నిర్వర్తించడం, రెండవది వ్యక్తుల నుంచి అవసరమైన సేవలను రాబట్టడం. ఆ యొక్క సంస్థకు కావాల్సిన వ్యక్తుల నుంచి వివిధ లక్ష్యాలు ఉంటాయి, ఆ లక్ష్యాలను ఉద్దేశాలను రూపొందించడం జరుగుతుంది. ఇక్కడ మూడవది వ్యక్తుల నుంచి అవసరమైన సేవలను రాబట్టడం. అంటే వ్యక్తులకు ఏదైతే ఉంటుందో వాళ్ళకి అవసరమైన సేవలు అందించి వాటి ద్వారా ఈ యొక్క మినిస్టర్తోని మాట్లాడి అప్పుడు తమ వస్తువులని పంపించవచ్చు. లేకపోతే ఊరు నుంచి పట్టణం కావచ్చు, పట్టణం నుంచి ఊరు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కుర్రాల ద్వారా ఇది రామదాస్ తెలుసా, ఇంకోటిలో ఉంది. ఇక్కడ ఈ యొక్క విధానంలో ఏమంటాడంటే అవసరమైన సేవ రాబట్టడం. ఒక వ్యవస్థ ఉంది, ఒక హాస్పిటల్ ఉంది, ఇంకోటి అనే హాస్పిటల్. అందులో వివిధ విభాగాలు ఉంటాయి. కన్ను, ముక్కు, ENT,
కళ్ళు, న్యూరాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సైన్స్ వీరన్నిటిని కూడా వాళ్ళకి జనుల యొక్క అవసరాలను తీర్చడం చెబుతున్నారు. మూడవది వ్యవస్థ లక్ష్యాలను, ఉద్దేశాలను రూపొందించడం. వ్యవస్థ లక్ష్యాలంటేనే వాటి యొక్క లక్ష్యాలంటే వాటి యొక్క ఉద్దేశాలంటే వాటి గురించి ముఖ్యంగా తెలుసుకొని ఆ విధానాన్ని తెలియజేయాలి. అయితే ఈ యొక్క ఫంక్షన్ సబ్జెక్టులో ముఖ్య విధుల్లో సంస్థ యొక్క కాంట్రిబ్యూటరీ అంటే పైసలు ఇచ్చిపుచ్చుకునేది ఉంటుంది, ఇచ్చి పుచ్చుకునేది ఉంటుంది. అతని ప్రకారం బెర్నార్డ్ ప్రకారం అధికారం 2 అంశాలను కలిగి ఉంటుంది. ఒకటి ఆత్మాశ్రయ, రెండోది ఉదాసీన వైఖరి. ఇక్కడ ఇతని ప్రకారం ఉదాసీనత జోన్ అనేది చెప్పబడుతుంది. అంటే ఇది 2 రకాలుగా లక్ష్యం, కమ్యూనికేషన్ యొక్క అధికారం లాభాలుగా విభజించవచ్చును. అయితే ఇక్కడ ఉదాసీన జోన్ మరియు లక్ష్య దీని ప్రకారం 2 రకాలుగా ఉన్నాయి. ఏంటిది? ఒకటి ఆత్మాశయ, రెండోది లక్ష్య. ఈ 2 అంశాల యొక్క అంగీకారం ప్రకారమే అధికారం తెలియజేయబడుతుంది. ఉదాసీనత జోన్ అనేది బెర్నార్డ్ 1948లో కీలక సహకారం. బెర్నార్డ్ ప్రకారం ప్రతి వ్యక్తి ఉదాసీన జోన్లో ఉంటుంది. ఆర్డర్లను ఇష్టపూర్వకంగా మరియు ప్రశ్నించకుండా అంగీకరిస్తాడు. ప్రతి ముద్దాత అధికారి ఏం చెప్తే అది తీసుకుంటాడు, దాని ప్రకారమే చేస్తాడు. క్రమానుగతంగా ఉండే భారాలు మరియు అంగీకారాలను అధిగమించే స్థాయికి బట్టి విస్తృత లేదా ఇరుకైనవిగా ఉంటాయి. ఇతను గమనించింది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్లో చర్యల కోసం అన్ని ఆదేశాలు ఆశించిన యోగ్యమైన ప్రక్రియలో అమర్చబడి ఉంటే స్పష్టంగా అయోధ్య నగరానికి అంటే ఖచ్చితంగా చేయని సంఖ్యలు ఎన్నో ఉన్నాయని తెలియజేయబడుతుంది. తర్వాత ఉదాసీన భావన జోన్. ప్రభావితమైన వ్యక్తి జోన్లో ఉన్న ఆర్డర్ను తీసివేస్తారు మరియు అధికారం యొక్క సంబంధించిన వరకు ఆర్డర్ అంటే ఏంటి? ఆర్డర్ వేయడం, ఇది చెయ్యండి, ఆర్డర్ వేయడం అనే విషయంలో సాపేక్షంగా ఉదాసీనంగా ఉంటాడు. ఇది మీకు చెస్టర్ బెర్నార్డ్ యొక్క విషయాల గురించి మీకు చెప్పాను. సంస్థ గురించి అలాగే ఇప్పుడు అబ్రహాం మాస్లో యొక్క అవసరాల క్రమానుగత శ్రేణి గురించి చెప్తాను. అవసరాల క్రమానుగత శ్రేణి, హైరార్కీ నీడ్స్. ఇది సామాజిక మానసిక దృక్పథంలో అవసరాల క్రమానికి దిశ. అబ్రహాం మాస్లో గురించి నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. మానసిక సమస్యల అవసరాల క్రమణ శ్రేణిలో మానసిక సమస్యల విశ్లేషణ ద్వారానే మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మాస్లో తన అనుభవాల ఆధారంగా 5 అంచెల అవసరాల క్రమానుగత శ్రేణిని ఇతను ప్రతిపాదించాడు. తన అధ్యయనం నుండి 1940 నుంచి 50 మధ్య కాలంలో జరిపిన వాటన్నింటినీ కలిపి 1950లో తన అనుభవం ద్వారా ఏదైతే 50 వరకు అది జరిపిన వివిధ కార్యక్రమాల గురించి తెలియజేస్తాడు. అది 1954లో ఆయన రచించిన ప్రేరణా వ్యక్తిత్వం అనే పుస్తకాన్ని
ప్రచురించడంతోనే ఈ ఆయన యొక్క భావాలు తెలియచేయబడ్డాయి. మాస్క్లో తన తన పరిచయాలన్నింటినీ దేనినైనా నిరూపించడానికి చూపించడానికో కాకుండా దేన్నైనా చూపించడానికో నిరూపించడానికో కాకుండా వ్యక్తిగత నైతిక కుటుంబ సమస్యలను వ్యక్తిగత కుటుంబ నైతికంగా కుటుంబ సమస్యలను శాస్త్రీయంగా విశ్లేషించి వాటిని తగిన పరిష్కారాలను చూపించడానికి కృషి చేశాడు. మాస్క్లో కృషి వివిధ మనస్తత్వ శాస్త్రవేత్తలను ఆకర్షించినప్పటికీ వ్యవస్థ నిర్వాహకులు వీటిని అంతగా పట్టించుకోలేదు. వ్యవస్థ నిర్వాహకులు ఎవరు కూడా వాటిని పట్టించుకోలేదు. డగ్లస్ మ్యాక్గ్రెగర్ వీటిని ఎప్పుడైతే ప్రచారంలో పెట్టాడో, అంటే అబ్రహాం మాస్క్ల యొక్క అవసరాల క్రమాన్ని ఎప్పుడైతే ఇతను ప్రపంచానికి చూపెట్టాడో, ఆ తర్వాతనే నిర్వహణ పాలనా అధికారులు ఈ యొక్క మాస్క్ల యొక్క రచనల పట్ల శ్రద్ధ వహించడం మొదలుపెట్టారు. క్రమబద్ధమైన నిర్మాణం గల మానవుని చర్యలన్నీ తన అవసరాలను తీర్చుకోవడానికి ఒక క్రమంలో ఏర్పాటు చేస్తుంటారు. మానవుని సంతృప్తి భౌతిక అవసరాలను తీర్చుకోవడంలో కాక ఇతర లక్ష్యాల వైపు ప్రయాణిస్తూ ఉంటాయనేది ఈ యొక్క ప్రేరణ సిద్ధాంతంలో ప్రముఖంగా విశ్లేషించబడ్డాయి. మాస్క్లో మానవుని అవసరాలను ఒక క్రమరూపంలో పొందపరిచాడు. ఈ అవసరాలను కింది నుంచి పైకి ప్రయాణిస్తాయనే సిద్ధాంతాన్ని మాస్క్లో చెప్పాడు. అంటే కింది నుంచి పైకి. దీన్ని భద్రత భౌతిక 1, భద్రత 2, సాంఘిక 3, గుర్తింపు 4, తర్వాత స్వీయ సంతృప్తి అవసరాల్లో 5వది వివరించాడు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సంస్థకి ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడతాయనేది ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే నేడు భౌతిక అవసరాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. భౌతిక అవసరాలు ఎలా ఉంటాయంటే ఆకలి, దప్పిక, కామం మొదలైన వాటిని భౌతిక అవసరాలు. కూడు, గుడ్డ, మరి కామం. మనిషి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, భార్య భర్తలు. ఇవి సర్వసాధారణం. శారీరక అవసరం పేర్కొనవచ్చు, లేదా భౌతిక అవసరాన్ని శారీరక అవసరాలుగా పేర్కొనవచ్చు. ఈ అవసరాలు తీరని ఇతర అవసరాలు తలెత్తవు. ఎప్పుడైతే ఈ 3 అవసరాలు తీరుతాయో, కూడు గుడ్డ కామం పెడితే, కూడు గుడ్డ నీడ కామం పెడితే నిర్వహత తర్వాత అలసి ఆకలి ఉన్న వ్యక్తికి ప్రపంచంలో అన్నపానాల అవసరమే తప్ప అనిపిస్తుంది తప్ప అది తప్పితే వేరే వాటి గురించి ఆలోచించడు. ఆకలి దుప్పిక ఉన్నప్పుడు ఆ దుప్పిక నీరు తాగాలి, ఆకలితో తినాలి. వీటి గురించి వేరే గురించి ఆలోచించడు. అవి తీరితేనే వేరే గురించి ఆలోచించగలదు. దీనితో ఆకలి ఉన్న వారికి ఇతర విషయాలైన స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం, ప్రేమ, సామాజిక జీవితం విలువలేనిగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ 3 విషయాలు కనుక వాటిని కోరలేకపోతే స్వేచ్ఛ కావచ్చు, సమానత్వం కావచ్చు, తర్వాత ప్రేమ, సామాజిక జీవితం కావచ్చు, ఇవన్నీ విలువలేనిగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ 3 విషయాలు చేస్తే అప్పుడు వీటి గురించి అనదు. ఈ భౌతిక అవసరాలు తీరగానే మానవుడు మనిషిలో ఇతర అవసరం ప్రవేశపడుతుంది. అదే భద్రతా అవసరాలు. దాన్ని భద్రత. ఈ భౌతిక అవసరాలు తర్వాత భద్రతా అవసరాల కోసం మనిషి తప్పిస్తాడు. ప్రమాదం నుంచి, గాలివాన నుంచి అతను తన యొక్క మనుగడను ముప్పు కలిగించే ప్రకృతి వైపరీత్యాల నుంచి తనకు భద్రత కావాలని కోరుకుంటాడు. అతను భద్రతా అవసరం శిశువులోనూ పసిపిల్లల్లోనూ కనబడుతుందంటే ఏదైనా ప్రమాదం వచ్చిందా, పిల్లల్ని మనం కొట్టినా, ఎవరైనా ఏదైనా చేసినా వాళ్ళు భయపడతారు. అప్పుడు వాళ్ళు స్పందిస్తారు, బాగా ఏడుస్తారు. అంటే ఏదైనా కాలికి గాయం తగిలినా అప్పుడు భద్రత కోసం మరెవరి కోసమో వారిలో ఏర్పడే స్పందనలు గమనించవచ్చును. మనం మధ్యతరగతిలో ఉన్నప్పుడు ఈ విషయాలు చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఆధునిక సమాజంలో పౌరులు
ఆధునిక సమాజంలో పౌరులు రక్షణ బాధ్యతను ప్రభుత్వాలు స్వీకరించడం వల్ల భద్రత కోసం ప్రభుత్వాలు భద్రత కోసం ప్రభుత్వాలపై ఆధారపడతారు. వీటిని ప్రజలు భద్రతా అవసరాలకు వ్యవస్థ పలు రకాలుగా పథకాలను ప్రవేశపెడుతుంది. అంటే ఏదైనా ఒక వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్నంటే అతని పలు రకాలైన అవసరం. అందులో ఏం చేస్తుంది? ఆరోగ్యం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య పథకం, పెన్షన్, భవిష్య నిధి, ఇన్సూరెన్స్ మొదలైన పథకాలను ఉద్యోగులందరూ కోరుకుంటారు. తన యొక్క తన యొక్క జీవన విధానానికి, తన యొక్క ప్రాణానికి భద్రత కోరుకునే ఇతర కుటుంబాల్లో మగపిల్లాడు పుడితే కుటుంబానికి భద్రతగా భావించడం మన గమనించదు. భారతదేశంలో కనుక ఏదైనా వ్యక్తులకు, ఇద్దరు దంపతులకు ఒక మగపిల్లాడు పుడితే వాడు మగవాడు అయి ఉండి, అతను వంశోద్ధరకుడై ఉండి కుటుంబాన్ని పోషిస్తాడన్న ఆలోచన మన భారతదేశ సమాజంలో కనబడుతుంది. సాంఘిక అవసరాలు ఇవి మనిషి సంఘజీవి భౌతిక అవసరాలు తీరినప్పుడు తన చుట్టూ ఉన్న సమస్య నుంచి, తోటి వారి నుంచి ప్రేరణ, వాత్సల్యం కోరుకుంటాడు. ఎప్పుడైతే సాంఘిక అవసరాలు, భద్రత అవసరాలు సంఘం తీరగానే అతను ప్రతి ఒక్క మనిషి గుర్తింపు కోరుకుంటాడు. అది తన ప్రేరణ, తోటి వారి నుంచి ప్రేమను, వాత్సల్యాన్ని కోరుకుంటాడు. నన్ను అభిమానించాలి, నా గురించి అయ్యో పాపం ఏమైంది, ఎలా ఉన్నావు అనే వివిధ రకాలుగా అతను గుర్తింపు కోరుకుంటాడు. తనను కోరుకుని వారు ఉండాలని తప్పిస్తాడు. నన్ను కోరుకుని వాళ్ళు ఉండాలని తప్పిస్తాడు. ఎవరికి జీవితం గడపలేడు కాబట్టి సాంఘిక సంబంధాలు బాగా చేస్తాడు. ఏకాకి జీవితాన్ని గడపలేడు, ఒక్కడే ఉండలేడు. అతను సాంఘిక సంబంధాలను బాగా చేస్తాడు. కుటుంబ సభ్యులుగా లేక సమాజంలో ఉన్న వ్యక్తులతో ఏర్పాటు చేసుకుంటాడు. వ్యక్తి జీవితంలో వెళితే అతని తప్ప వేరే ఎవరికి అంతగా అర్థం కాడు. ఎవరైతే తనతో తోడుకుంటారో, ఎవరైతే తను అభిమానిస్తాడో వాళ్ళతోనే తన సాధక బాధాలను చెప్పుకుంటాడు. అతను లేకపోతే నా జీవితం వ్యర్థం అన్నంత విధిగా తప్పిస్తాడు. ఈ అవసరం తీరని వ్యక్తులకు దీన్ని తీర్చిన వారు ఆప్తులుగా, ఆపత్బాంధులు. ఎవరూ లేరు, ఎవరో గురించి తన సమస్య తన ఆప్తులుగా, తనకు ఆపదలు ఆదుకున్న ఆపత్బాంధుగా తన యొక్క మనసును నుండి వచ్చిన భావాన్ని తెలియజేస్తాడు. మానవ ప్రవర్తన చైతన్యవంతంగా, అచేతనంగా ఈ యొక్క అవసరాలను ప్రభావితం చేస్తాయి. ఇక గుర్తింపు అవసరాలు. 4వది గుర్తింపు అవసరాలు. అంటే మానవులు సమాజం నుంచి, తాను పనిచేస్తున్న స్థలం నుంచి, కుటుంబం నుంచి, సన్నిహితుల నుంచి గుర్తింపు పొందుతాడు. ఎక్కడికి పనిచేస్తున్నామో, ఏదైతే వేస్తున్నామో రికగ్నిషన్ లేదంటాడు. అరే నేను ఎంత పనిచేసినా నా సొంత వాళ్ళు ఎవరు నన్ను గుర్తించట్లేదు అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. మనిషి ఎప్పుడైతే గుర్తింపు కోరుకుంటాడో ఆ గుర్తింపులో ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం లాంటి వ్యక్తులు అవసరంగా కనిపిస్తారు. నేటి సమాజంలో మనమంటాం అతను ఆత్మాభిమానం గల వ్యక్తి, అతనికి ఆత్మగౌరవం ఎక్కువ అని అంటాం. ఆత్మగౌరవం అంటే ఏదైనా ఎవరైనా హింసించినా, ఎవరైనా చేసినా, ఎవరైనా కోపడినా వారికి ఆత్మభిన్నంగా ఫీల్ అవుతాడు. నేనే తప్పు చేయకుండా నన్ను వాళ్ళు ఎందుకు శిక్షించారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అవసరాలు సాధించాలనే అవసరం, గుర్తింపు పొందాలనే అవసరం 2 రకాలుగా ఉంటుంది. అందులో ఇతరుల మీద ఆధారపడకుండా తన శక్తిపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇతరులు ఎవరైనా ఏ వ్యక్తులమైనా కానీ ఇతరుల మీద ఆధారపడడం, తన శక్తి పైన, తన స్వశక్తి పైన ఆధారపడి పనిచేస్తే అది 2 లాభాన్ని అందిస్తూ ఉంది. ఇది ఇతరుల నుంచి గౌరవం పొందాలని చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా నన్ను గౌరవించాలి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు కోరుకోవడం, ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి అందరూ నన్నే చూడాలి, అందరూ తన్నే చూడాలని చూస్తాడు. అయితే అతను ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే తోడుండో అతను ఆ వ్యక్తులు తృప్తి చెందినప్పుడు మంచిగా ఇనుమడించిన ఉత్సాహంతో, వ్యక్తి ఉత్సాహం రేకించి శక్తితో, ఆత్మగౌరవంతో ఇక చేయాల్సిన పనులన్నీ చేస్తారు.
మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి ఈ అవసరం ఎంతో ఉపయోగపడుతుంది. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చడానికి ఈ యొక్క ఈ యొక్క గుర్తింపు అవసరాలనేది తెలియజేస్తుంది. చివరిగా 5వది స్వీయ సంతృప్తి అవసరాలు. తనకు తానే ఇది చాలు, ఇది తినగలను, స్వీయ సంతృప్తి అవసరాలు ఇది అతి ఉన్నతమైనది. ఎప్పుడైతే సాంఘిక అవసరాలు, భద్రతా అవసరాలు, గుర్తింపు అవసరాలు మరియు సాంఘిక అవసరాలు, గుర్తింపు అవసరాలు, చివరిగా వచ్చేసి స్వీయ సంతృప్తి అవసరాలు 5వ మెట్టు. 5 మెట్లు ఉన్నాయి. కిందే 1, 2, 3, 4. 5వ మెట్టు చివరి తత్వాన్ని సాధించాల్సింది ఉన్నతంగా ఉంటుందని, సాధించాల్సింది తక్కువ, చేయవలసింది చాలా ఎక్కువ, సాధించి తక్కువని చేయవలసింది ఎక్కువగా అనే భావన వ్యక్తులపై ఉంటుంది. తమకి ఇష్టమైన రంగాల్లో ప్రత్యేకత సాధించాలని అనేది వీరి యొక్క భావన. చివరికి వచ్చేసి ప్రస్తుతం నేను ఒక లెక్చర్ని అని నాను ఈ ఉద్యోగం ఒక లెక్చర్గా ఉన్న ఉద్యోగంలో నేను ఒక మంచి ప్రొఫెసర్ కావాలన్నది ఒక స్వీయ సంతృప్తి అవసరం నాది. తమకు ఇష్టమైన రంగంలో ఈ అవసరం వ్యక్తులందరిలో ఒకే రకం ఉండదు. వచ్చిన తర్వాత అందరూ 5వ మెట్టు ఎక్కిన తర్వాత అందరి అభిరుచులు ఒకేలాగా ఉండేవి. ఒకరు మంచి అధ్యాపకుడు అయితే, ఒక వ్యక్తి నేనున్నాను ఒక మంచి ప్రొఫెసర్, ఒక అధ్యాపకుడు అయితే, మరొకరు మంచి గాయకుడు కావాలి, మంచి క్రీడాకారుడు, మంచి వ్యాపారవేత్త కావాలనేది ఇవి స్వీయ సంతృప్తి అవసరం చివరి దానిలో ఉంది. మిగతా అవసరాలన్నీ తీరన్న వారిలో ఈ స్వీయ సంతృప్తి అవసరాలు తలెత్తుతాయి. మిగతా చూసినాక స్వీయ సంతృప్తి అవసరాలు మనకు తెలియజేయబడుతుంది. ఇక మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే XY సిద్ధాంతం. డగ్లస్ మ్యాక్గ్రే. XY సిద్ధాంతం. నిర్వహణకు సంబంధించి డగ్లస్ మ్యాక్గ్రెగర్ XY సిద్ధాంతం. ఇతను నిర్వహణకు ఒక వృత్తిగా స్వీకరించడం, నిర్వహణ అనేది ఒక వృత్తిగా స్వీకరించిన వాడు ఎప్పుడు గుర్తుంచిన పేరు డగ్లస్ మ్యాక్గ్రెగర్. నిర్వహణ శాస్త్రాన్ని అతను చేసిన విశిష్టలకు సంబంధించి రూపొందించిన సైద్ధాంతిక ప్రాతిపదికగా ఇతను చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఖచ్చితంగా చేయాలి, ఈ టైం చేయాలి, ఇది పూర్తయితేనే మీరు వెళ్ళాలి అని నిర్బంధిస్తేనే అది పూర్తవుతుంది. ఇందులో 3 విషయాల నుంచి తెలియజేశాడు. ఒకటి, సగటు మానవుడు సిద్ధాంతంలో సగటు మానవుడు స్వాభావికంగా పని అంటే అయిష్టత చూపడమే కాక సాధ్యమైనంత వరకు పనిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇవ సిద్ధాంతంలో ప్రతి ఒక్క వ్యక్తి పని అంటే ఇష్టం ఉండదు, సాధ్యమైన ఆ పనిని చేయడానికి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. మొదటి పాయింట్. రెండవది, పని పట్ల పై విధమైన మానవ స్వభావాన్ని కలిగి ఉండే కారణంగా వ్యక్తులకు వ్యవస్థ లక్ష్యాలపై మళ్లించడానికి నియంత్రణ, నిరసిస్తాం మరియు శిక్షిస్తామని విధించడం అని బలప్రయోగం వల్ల చాలా మంది వ్యక్తులు ప్రవర్తనను మార్చుకుంటారు. అంటే ఏంటి? భయపడడం, నువ్వు పని చేయకపోతే శిక్షిస్తాము, నువ్వు పని చేయకపోతే బయట పంపిస్తాము అతని మంచిగా నిర్దేశిస్తూ, ఆజ్ఞాపిస్తూ, నియంత్రిస్తూ, అవసరమైతే శిక్షిస్తామని చెప్తేనే అప్పుడు ఆ వ్యక్తి పనిచేస్తాడు. మూడవది, సగటు మానవుడు బాధ్యత స్వీకరించడానికి అయిష్టత చెప్తాడు. ఎవరైనా కానీ నేను ఇన్ని బాధ్యతలు తీసుకోవడానికి చేయను, నాకు ఇది బాధ, నేను చెయ్యలేను అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ సగటు మానవుడు బాధ్యత స్వీకరించి అయిష్టత చూపుతాడు, నిర్దేశకత్వాన్ని కోరుకుంటాడు. అంతేకాకుండా తక్కువ ఉత్సాహాన్ని కలిగి అన్నిటికీ భద్రత అధిక ప్రకటిస్తాడు. తను పని చేయకపోతే తనకి జీవితాన్ని భద్రతగా స్వీకరిస్తాడు. వై సిద్ధాంతం. ఈ వై సిద్ధాంతంలో
ప్రతి ఏం చెప్తాడంటే పని సిద్ధాంతంలో మానవులు పనిలో భౌతిక మానసిక శ్రమను ఆట లేదా విశ్రాంతి వంటి సహజమైన అంశంగా పరిగణిస్తారు. సగటు మానవుడు స్వాభావికంగా పని చేయడానికి వ్యతిరేకి కాదు. ఇలా పని సిద్ధాంతం తనకు తానుగా ప్రేరించుకొని తన యొక్క మానసిక శ్రమను బాగా అభివృద్ధి చేసుకుంటాడు. వ్యక్తులు వారు నిర్ధారించుకున్న లక్ష్యాల సాధన కొరకు స్వీయ నిర్దేశకత్వాన్ని, స్వీయ నియంత్రణను ఉపయోగిస్తారు. అనగా వ్యవస్థ లక్ష్యాల సాధనకు వ్యక్తులకు నియంత్రణ శిక్షిస్తామని భయపెట్టే వంటి బలప్రయోగాల చర్యలు మాత్రమే ఏకైక మార్గం కాదు. దానివల్ల ఉత్పత్తి కానీ పని కానీ జరగదు. లక్ష్యాల సాధనల వల్ల ప్రతిఫలం వ్యవస్థ లక్ష్యాల పట్ల వ్యక్తులు నిబద్ధతపై ఆధారపడి ఉంటారు. ఇది XY గురించి సంక్షిప్తంగా మీకు నేను తెలియజేశాను. ఇక చివరిగా వచ్చేసి మన ఫ్రెడరిక్ హెర్జ్బర్గర్ ఒక 3 నిమిషాల్లో మీకు తెలియజేస్తాను. హెర్జ్బర్గర్ పని పట్ల వ్యక్తి ప్రేరణపై వ్యవస్థ అధ్యయన శాస్త్రం. హెర్జ్బర్గ్ ఏం చెప్తున్నా అంటే ప్రేరణ సిద్ధాంతాలుగా ఉన్న డగ్లస్ మేగ్రర్ కావచ్చు, తర్వాత అబ్రాహం మాస్లో వల్ల ఇతని రచనలు యొక్క హెర్జ్బర్గ్ మీద ఉన్నాయి. హెర్జ్బర్గ్ ఏమని చేస్తాడంటే ఇతను ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ద్వికారక సిద్ధాంతం అని పని సంతృప్తికి సంబంధించిన 5 బలమైన నిర్ధారణలను హెర్జ్బర్గ్ ఏర్పాడు. అంటే ద్వి అంటే 2, ఒకటి ఆరోగ్య కారకాలు, రెండోది ప్రేరణ కారకాలు. ఒకటి ఆరోగ్య కారకాలు, దీన్ని హైజీన్ ఫ్యాక్టర్స్. రెండవది ప్రేరణ కారకాలు, మోటివేషన్ ఫ్యాక్టర్స్. అంటే ఆరోగ్య కారకాలు ఏంటి అంటే కంపెనీ విధానం పాలన పర్యవేక్షణ. ఒకటి కంపెనీ విధానం పాలన, 2 పర్యవేక్షణ, 3 జీతం శాలరీ, 4వది ఉద్యోగుల మధ్య సంబంధాలు, 5వది పని పరిస్థితులు. ఇవన్నీ ఆరోగ్య కారకాలు. ఇక్కడ ప్రేరణ కారకాల్లో మొట్టమొదటి వచ్చేసి సాధించడం, అంటే ఏదైనా సరే సాధించడం, గుర్తింపు, పని బాధ్యత, పురోభివృద్ధి. ఇవి ప్రేరణ కారకాలు. అంటే కంపెనీ సాధన విధానం అంటే సాధించడం, పర్యవేక్షణను పొందడం, జీతం పని చేస్తేనే జీతం వస్తుంది, ఉద్యోగుల సంబంధాలు అంటే బాధ్యతలు తెలియజేస్తుంది, పని పరిస్థితులు అంటే పురోభివృద్ధి. ఏ పని అయితే చేస్తే ఆ సంస్థ యొక్క అభివృద్ధి బాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నంటే పని కార్మికులు వీళ్ళ అభిప్రాయాలు విశిష్టించిన 2 కారకాల ప్రవర్తన హెర్జ్బర్గ్ గుర్తించాడు. పనిచేసే సందర్భము, చుట్టుపక్కల పరిస్థితులు, పని అనుభవం ప్రేరణకు అనుకూల పద్ధతిని కలిగిస్తాయి. హెర్జ్బర్గ్ గుర్తించాడు. అందుకు భిన్నంగా వ్యక్తిలో సంతృప్తిని వినాగించడానికి దారితీసే ప్రతికూల కారకాలను గుర్తించాడు. వ్యక్తిగత ప్రగతి లేదా మానసిక అవసరాల సాధనకు అనుకూల కారకాలకు సంబంధించినవి. పని అంశంతో సంబంధం ఉన్న అంశాలను సంతృప్తి కారకాలుగా, వ్యక్తి అసంతృప్తిగా బాధను నివారించి వాటిని సందర్భంతో సంబంధం ఉన్న కారకను అసంతృప్తిగా వివరించాడు. ఇవన్నీ సంతృప్తి కారకాలలో ఇవన్నీ కూడా ఉంటాయి. ద్వికారకాలు ఏది ఆరోగ్య కారకాలు, ప్రేరణ కారకాలు. ఆరోగ్య హైజీన్ ఫ్యాక్టర్స్, ప్రేరణ కారకం మోటివేషన్ ఫ్యాక్టర్స్ గా మనము చెప్పబడుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ద్వికారక సిద్ధాంతంలో హెర్జ్బర్గ్ తను రచించిన ఒక ఫ్రెడరిక్ హెర్జ్బర్గ్ రచన. ఇతను ఏం చేశాడంటే ఇతను ఒక పరిశోధన అయితే చేసిండో క్రిటికల్ ఇన్సిడెంట్ పద్ధతి. ఇతను 200 మందిని తీసుకొని అకౌంటెంట్లు, ఇంజనీర్లు తీసుకొని ఈ ఒక ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ప్రేరణ ఆరోగ్య కారకాల సిద్ధాంతాన్ని మీకు ఇప్పటివరకు సంక్షిప్తంగా నేను మీకు వివరించాను. అంటే ఇతను చూసిన తర్వాత హెర్జ్బర్గ్ ప్రేరణ ఆరోగ్య కారకాలు సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచి ఇది వర్క్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాన్, ది మోటివేషన్ టు వర్క్ అనే 2 పుస్తకాలు వాళ్ళ హెర్జ్బర్గ్ తన యొక్క అధ్యయనాలను తెలియజేశాడు. దీన్ని ద్వికారక సిద్ధాంతంగా చెప్పవచ్చు. అంటే ఇతను సుమారుగా 200 మందిని తీసుకొని అందులో ఎవరున్నారు అకౌంటెంట్లు, ఇంజనీర్లు వీళ్ళు ఏర్పరిచి వాళ్ళని ఏమంటే మీరు అతి మంచి పని ఏం చేస్తారు, అతి చెడ్డ పని ఏం చేస్తారు అనే విధానం ద్వారా వాళ్ళని పరీక్ష చేశాడు. దాన్ని క్రిటికల్
ఇన్సిడెంట్ పద్ధతి ద్వారా ద్వికారక సిద్ధాంతాన్ని ఇతను ప్రతిపాదించాడు. కాబట్టి ఈ యొక్క ద్వికారక సిద్ధాంతాల్లో వ్యవస్థ నిర్వహణ ఏదైనా వ్యవస్థ సమస్యను ఎదుర్కొన్నప్పుడు వేతనాన్ని పెంచడం, అధిక ప్రయోజనం కల్పించడం, పని పరిస్థితులను అభివృద్ధిపరచడం వంటి సాధారణ చర్యల పట్ల పరిష్కారానికి ప్రయత్నించవచ్చని హెర్జ్బర్గ్ తన విధానంలో తెలియజేశాడు. ఇక హెర్జ్బర్గ్ ఏం చేస్తున్నాడంటే తన యొక్క విధానాల రూపకల్పనలో వ్యవస్థలో ఈ రెండు కారకాలు పరస్పరం ఆధారపడగా స్వేచ్ఛ వెలువస్తాయి. వ్యక్తుల యొక్క మనోభావాలలో సంతృప్తి కారకాల అసంతృప్తి కారకాలు స్వల్పకాలిక మార్పులు ప్రవేశపెడితే సంతృప్తి కారకాలు దీర్ఘకాలిక మార్పులను ప్రవేశపెడతాయని హెర్జ్బర్గ్ తెలియజేశాడు. అయితే ఈ యొక్క హెర్జ్బర్గ్ తన ఆ ప్రేరణ ఆరోగ్య కారకాల్లో ఒక విషయం చెప్పి ముగిస్తారు. పని సంతృప్తి దోహదపడే కారకాలను పని అసంతృప్తి దారితీసే కారకాల కన్నా ప్రత్యేకమైన కాకుండా నిర్దిష్టమైన పనిని నెరవేర్చడం వ్యక్తి పెరుగుదలకు దారి తీస్తుందని చెప్తున్నాడు. ఒక పని చేయడానికి ఉన్నప్పుడే నెరవేర్చడానికి వీలు కలుగుతుంది. ఆరోగ్య కారకాలు పనితో సంబంధాన్ని కలిగి ఉంటాయి అని చెప్పబడుతుంది. అంటే ప్రేరణ ఆరోగ్య కారకాలు ఉరికిన వారు ఏం చేశారంటే ప్రేరణ ఆరోగ్య కారకాల ప్రాముఖ్యత వివరించిన తర్వాత వాటి యొక్క ఆధారంగా వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులను రెండు సమూహాలుగా హెర్జ్బర్గ్ ఏర్పాటు చేసి ఆరోగ్య కారకాలను కనుగొనే వారిని సమూహంగాను ప్రేరణ కారకాలను కనుగొనే సమూహాలుగా ఏర్పాటు చేసి తన యొక్క ప్రేయర్స్ని ఏర్పాటు చేశారు. అందులో రెండు చెప్పేసి చెప్తాను. ఏమంటారంటే ఇక్కడ ఆరోగ్య కారకాలు కోరుకునేవారు, ప్రేరణ కారకాలు కొనేవారు ఎలా ఉంటారంటే పరిసరాల స్వభావాన్ని ప్రవేశపెట్టేయడం జరుగుతుంది. మొదటి దాంట్లో ఆరోగ్య పరిసరాల స్వభావాన్ని బట్టి ప్రేరేపించబడుతుంది. ప్రేరణ కారకులు కోరుకున్న వారు పని స్వభావాన్ని ప్రేరేపించే దాన్ని కోరుకుంటారు. జీతం, ఉద్యోగ భద్రత, తోటి ఉద్యోగులు లాంటి పని సందర్భాలను సంతృప్తి పరచడానికి ఆరోగ్య కారకులైతే ప్రేరణ కారకాల్లో ఆరోగ్య కారకులను అంతగా పట్టించుకోరు. ఇక్కడ ఆరోగ్య కారకాలలో మొదట మెరుగుదల చూపి అతి సంతృప్తిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్య కారకులు పెరుగుదల గురించి అంతగా పట్టించుకోరు. సంతృప్తి ఎంతో కాలం నిలవదు. ఏదైనా సంతృప్తి ఎంతో కాలం నిలవరదు. ఎక్కడ ఏదైనా ఆరోగ్య కారకాలు కావచ్చు మరియు ప్రేరణ కారకాల్లో కావచ్చు. చేస్తున్న పనిలో నాణ్యత ఎక్కువగా క్రమబద్ధపరుస్తుంది. చేస్తున్న పని నుంచి సంతోషం. చివరిగా తెలివి ఉండడం ద్వారా పనిలో విజయాన్ని సాధించవచ్చు. అధికంగా సాధించేవాడు కావచ్చు. ఇది ఇంతటితో నేను తన యొక్క వ్యవస్థ, సామాజిక, మానసిక విధానాల గురించి నీకు వివరించాను. నమస్కారం.